హాయ్ మై పీపుల్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఆరు ఫస్ట్ టైం చర్చ్కి వస్తుంది. ఆరు అయితే రెడీ అవుతుంది కదమ్మా. సో నేనైతే రెడీ అయిపోయాను, వాళ్ళ నాన్నగారు కూడా రెడీ అయిపోయారు. ఆరు రెడీ అవుతుంది అన్నమాట. సో డ్రెస్ వేస్తున్నారు. జిరాక్స్ కాపీ ప్రింట్ మిషన్ నేనే ప్రింట్ మిషన్. అరే చర్చ్కి వెళ్ళిపోదామా ఈరోజు. రూపాలే నీదే, నీ దయలే నీదే. మారు బెడ్ రెడీ అయిపోయింది, మ్యాట్రెస్ రాలేదు. 1 నైట్కి ఇలా సెట్ చేసాం. బాగానే పడుకుంటుంది కంఫర్టబుల్గానే. హే రెడీ 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 రెడీ. సో ఇవి మా అవుట్ఫిట్స్. సో చర్చ్కి వెళ్ళిపోదామా ఆరు? చర్చ్కి వెళ్ళిపోదామా? లెట్స్ గో. సో వి ఆర్ గోయింగ్ టు చర్చ్. మైక్ అదే అక్క. అరే మళ్ళీ మైక్ మర్చిపోయాను. ఎక్కడ ఉందో తెలీదు. సో స్టార్ట్ అయ్యాము. మా కార్ బెంజ్. బెంజ్ కార్. It's a Benz car. Figo, Ford Figo. Benz. ఇక్కడ దొరకట్లేదు ఇప్పుడు ఈ కార్. సో బెంజ్ కార్ లెక్కే అన్నమాట. బెంజ్ అయితే ఏంటి అమ్మాయి సడన్ గా గుడం నుంచి జంప్ చేసింది అనుకుంటారు చాలా. అసలు బ్లాగ్ లేదు, ఎందుకు వచ్చిందో తెలియదు, ఎలాగొచ్చిందో తెలియదు. అయినా చెప్తావు కొంచెం. వచ్చానులేండి అలాగే ఏదో. ఆరులే మమ్మీని హఠాత్ పరిణామాల వల్ల 7 నెలలు రావాల్సిన 5 నెలలు వచ్చాను. కొంతమంది ప్రేమతో లాక్ చేసేస్తా ఉంటారు, ఇంకేం చేయలేదు. ఏడిపిస్తున్నారు అందరూ మా ఊరిలో. 7 నెలలు వెళ్తానన్నావు అంతే, మొబిల్తో అలాగే ఉంటుంది. మరి మా అత్త నేను మా అత్త లేదు, మా అత్త ఫస్ట్ అలాగే ఉంటుంది మరి ప్రేమ అనేసి అంటుంది. బంగారాలే ఒకవేళ న్యూ మంత్ 7 ఉన్నారంటే దయచేసి ఒక టిప్ కానీ ట్రిక్ కానీ చెప్తారా ఏదన్నా. మొహం చేతులతో కళ్ళని ఇలా కొట్టేసుకుంటుంది అంత ఇలాగా. అది దాన్ని ఏమంటారండి, బాక్సింగ్ వాళ్ళకి ఉంటుంది చూసి ఇలాగ అయిపోతుంది దాని కన్ను. టిప్స్ చెప్పండి ఎలా ఆపాలో. ఇవి వేయమంటున్నారు ఏంటంటే మెట్టెన్సా, అవి వేయమంటున్నారు. అవి వేస్తే నోట్లో పెట్టేసుకుని పీగేస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు ఎలా చెప్తున్నారు. టిష్యూస్ లేవా? ఇప్పుడు వెళ్తున్నప్పుడు మెడికల్ స్టోర్లో ఆగి టిష్యూ బాక్స్ తీసుకుంటానే. ఓకే. లేదా అక్కడ బ్లింకిట్లో పెట్టా. ఎక్కడికి వెళ్తున్నాం? ఒక చున్నీ పెట్టుకో. కాటన్ బంగారులే. ఎక్కడికి వెళ్తున్నావు మమ్మీ? ఎక్కడికి వెళ్తున్నావు మనం? చాలా మంది పిల్లలు కారు ఎక్కితే హాయిగా పడుకుంటారండి. అలాగా ఇప్పటికే పడుకుంటాను నేనైతే. పడుకోదు, ఎంత రాక్షసి అర్థం కాదు. ఎంత రాదమ్మా. అదేలే. నిన్న ఆకాష్ సౌమ్య మా ఆయన కొలీగ్స్ అంటున్నారు, ఆశ్రిత నువ్వు రాజేష్ పేరెంట్స్ అయిపోయారా, మీరు పేరెంట్స్ అయిపోయారా, మీరు
మిస్ అవుతున్నావా? అమ్మమ్మ పాట పాడేది కదా ఇలాగ రోజు. నేను కూడా ఇప్పుడు పాడాల్సి వస్తుంది. ఇప్పుడు నేను పాడుతున్నాను, అమ్మమ్మ లేదు కదా. ఏముందమ్మా, ఆరుకి లైట్గా కోల్డ్ చేసింది. తుమ్ములు తుమ్ములు పొద్దు నుంచి స్నీజ్ తుమ్ముతానే ఉంది కదా, తుమ్ముతానే ఉన్నావు కదా. ఇప్పుడు నవ్వింది, పొద్దు నుంచి అసలు నవ్వలేదు. నేను ఎప్పుడు ఎక్కడికో వెళ్తానని వచ్చారు. వెయిట్ చేయాలి. పోతోళ్ళు చూస్తావా? బాబోయ్ బాంబీస్, బాబోయ్ కొంపొచ్చా, బాబోయ్ బాంబులు రాణి. మా బాంబులు రాణిని ఎవరు కొట్టారమ్మా? హాయ్ హాయ్ అమ్మా, హాయ్ హాయ్. మీరు పడరు కదా? హాయ్, నేను పడకపోయినా పర్లేదు. హాయ్, ఇది నీకు మమ్మల్ని ఇదిగని మమ్మల్ని ఆర్డర్ తీసుకొస్తారా? ఓకే ఓకే. వావ్, ఫైనల్లీ వి గాట్ ఫ్లవర్స్. ఆరో నిచ్చుపి నిచ్చుపుచ్చు నిచ్చుపుచ్చు నిచ్చుపుచ్చు. అదిగో నా ఫ్లవర్ ఇది, ఆరో ఫ్లవర్ ఇది. అన్ని నోట్లకి ఇంకా చీ 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 ఏందే బాబు, వాటర్ బాటిల్ నా నుంచి వెతుకుతున్నాం, ఎక్కడా లేదు. ఆరు ఆరు తల్లిది, అమ్మమ్మేది, అమ్మమ్మ 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 అమ్మమ్మేది. ఇప్పుడు అమ్మమ్మ చూసిందంటే ఏడ్చేది వీడియో. అమ్మమ్మని మిస్ అవుతున్నావు నువ్వు, అరుతులు అమ్మమ్మని మిస్ అవుతున్నావు నువ్వు. అమ్మమ్మని మిస్ అవుతున్నాను, నేను చాలా మిస్ అవుతున్నాను. నీకు చాలా మెచ్చిపోతున్నాను. ప్రెగ్నెంట్ నుంచి ఇప్పటి వరకు మమ్మీ దగ్గరే ఉన్నాను కదా. మళ్ళీ ఎప్పుడు నాకు 2017లో జాబ్, 18లో జాబ్ వచ్చింది. అప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఆ తర్వాత నేను మమ్మీతో ఎక్కువ స్పెండ్ చేసింది లాక్డౌన్లో. ఆ తర్వాత మళ్ళీ పెళ్ళైన తర్వాత ఇప్పుడే మనకు ఒక బెనిఫిట్, ప్రెగ్నెంట్ అయితే ఇలాగే డుమ్మా కొట్టేసి వెళ్ళిపోవచ్చు మదర్స్ దగ్గరికి. అదనమాట సంగతి. సో ఆయన వాటర్ తాగడానికి వెళ్ళారు. పడుకోబెట్టేస్తున్నా ఏంటని, ఏసీ రావట్లేదు కదా మొన్న. సో అదనమాట జరిగింది. సో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 8 months. 8 months ఇలా అయిపోయినట్టు అయిపోయింది. 8 months ఇలా అయిపోయినట్టు అయిపోయిందండి. హాస్పిటల్లో డెలివరీ తర్వాత 3 రోజులు ఉంచారు చూసారా. అచ్చా బాబోయ్, నాకు 30 రోజుల్లాగా అనిపించిందండి ఆ 3 రోజులు. నాకు పెయిన్ తెలియలేదు అక్కడ. నాకు పెయిన్ కాదు కానీ లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి తిరిగినప్పుడు ఉంటుందండి. ఏమండి, నేను అది ఒకటి చెప్పుకున్నా. సో నేను అది కట్ చేయాలనుకోవట్లే, నేను అదే అప్లోడ్ చేసేస్తాను. మరి నాకు నామముల కన్నా పైనామము యేసుని నామము, అని నామముల కన్నా పైనామము యేసుని నామము. యేసు నామము జయం జయము, శాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, శాతాను శక్తులు లయం లయం. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. బంగారు తల్లి. అయితే ఇక్కడ చర్చ్ దగ్గర ఉన్నాము, కల్వరి టెంపుల్కి వచ్చేసాము. బ్లింకిట్లో టిష్యూస్ పెట్టాము. ఇంకా చిత్తూరి is on his way. ఇంకేం పెట్టాము టిష్యూస్?
టిష్యూస్ పెట్టాము. బాదం కావాలండి, బాదం పెట్టాము. ఇంకేం పెట్టామే? చిన్నపిల్ల ఆవలిస్తే ఎంత క్యూట్ ఉంటారు. పాలు వేడి పెట్టాను. టిష్యూస్ కావాలి. ప్రమోషన్కి ఏదో ఉంది, అది పెట్టాము. ప్రమోషన్ చేయాలి లేదా సోని చంపా తిప్పుకున్నాను. దాల్ మే కుచ్ కాలా హై దయా. హైఫై నాన్న, హైఫై 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 లేదే, హైఫై మగర హైఫై హైఫై హైఫై. నేనే నేర్పించు. హలో Hello. ఎక్కడున్నారు భయ్యా? This call is now being recorded. అన్నా కరెక్ట్. ఇక్కడ అపార్ట్మెంట్స్ పక్కన బ్లాక్ కలర్ కార్లో. ఎక్కడ ప్రణీత్ ఉంది చూసారా? జైత్ర దగ్గర కొంచెం ముందుకు రావాలేమో మీరు. చర్చ్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. వచ్చేసా. ఆరోగ్య కొంచెం కడుపు నింపేసామంటే ఫుల్ ఎక్స్ప్లోర్ చేస్తుంది ఈరోజు చర్చ్ని. ఎంత బాగుందో చూడు. పార్క్ చేసేసాం, చర్చ్కి వెళ్తున్నాం. పార్కింగ్ ఏరియాలో నుంచి బయటకు వెళ్తున్నాం. Hits in so many ways. Grab my shades and hit the streets. No plan, chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name. Crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వచ్చాను లాస్ట్. Today's for us, no time to lag. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune, sing it till we break. Concrete warm, I'm under my bare feet. Crowds moving like a heartbeat. Skipping stones in city streams we find. Let's write a new story. వావ్, ఇది మా ఆయన. వావ్, అమ్మో చర్చికి వెళ్ళి వచ్చేసాం. చాలా మంది ఉన్నారు భయంకరంగా. ఇంకా ఆరు ఉండలేదు. ఇప్పుడు ఆ కంటిని తుడిచాను అనుకో. బలపరిచినవయా, ఊట మంచులో విజయమునిచ్చినవయా. ఇప్పుడు ఈ నీళ్ళు నేను తుడిచాను అనుకో, చూడండి. అయ్యో అయ్యో, నీళ్ళు వచ్చనే వెళ్ళదమ్మా, తుడిసేసిందమ్మా నీళ్ళు. అయ్యో, ఫైనల్లీ ఆరు బెడ్ సెట్ అయిపోయింది. సో యా, మా బావగారు మ్యాట్రెస్ కొన్నారు కదా. థ్యాంక్ యూ బావగారు. మా అత్తగారు క్రిబ్ కొన్నారు, ఎంటైర్ క్రిబ్ కొన్నారు ఆరు కోసం. అది దాని యుద్ధం చేస్తుంది దాంతో. అది చెల్లి కొన్నది, అదే ప్రతిక. సో ఫైనల్లీ చర్చ్కి వెళ్ళి వచ్చేసాము. ఆరు బెడ్ సెట్ అయిపోయింది. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.